కృష్ణా జిల్లా అవనిగడ్లో మండలి వెంకటకృష్ణారావు జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణకు ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఆందోళనపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన ఖండించారు. దేశంలో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతున్న పరిస్థితి ఏర్పడిందో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గౌతమ్ నగర్కు చెందిన 31 ఏళ్ల ప్రశాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీవీఆర్టీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్కాజ్గిరిలోని కేసర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హోండా షోరూం సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మి అక్కడికక్కడికే మృతి చెందింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు బెల్లవారిపేటలో భారీ చోరీ జరిగింది. అద్దెపల్లి సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లగా దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు 6 కిలోల వెండి వస్తువులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో 2 నిందితులకు జైలు శిక్ష విధించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఏలూరు జిల్లా అంకలగూడెంలో ఓ ఇంట్లో ఉన్న బైక్ గుర్తులు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మర్రిపాడు మండలంలో ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. పెళ్లి కార్డు ఇవ్వాలంటూ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో బాలిక కేకలు వేసింది. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స నియంత్రించవచ్చని వైద్యులు తెలిపారు. మహబూబాబాద్లో నిర్వహించిన సమావేశంలో యశోద ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.